స్క్రీన్ ప్రింటింగ్ అనేది చాలా ఈజీ అనుకున్నాం. కానీ అది ఎంత డిఫికల్ట్గా అయిందంటే 3 రోజుల పాటు మాకు స్క్రీన్ ఎట్లా రెడీ చేయాలో కూడా తెలియలేదు అనమాట. ఇలాంటి స్క్రీన్ అచీవ్ చేసేదానికి మాకు దాదాపుగా 3 days పట్టింది. ఎక్స్పోజింగ్ టైం క్యాలిక్యులేటర్ అనమాట. ఆ టైంని మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలా, వ్యూ ఎక్స్పోజర్ లైట్కి పెట్టినప్పుడు అనేది ఇది ఫస్ట్ 2 minutes, 4 minutes, 6 minutes, 8 minutes అనమాట. అలా పెట్టుకుంటూ వస్తే మనకి ఎంత ఎక్స్పోజింగ్ టైంకి మనం వాష్ చేసినప్పుడు మనకి అవుట్పుట్ అనేది వస్తుంది అని తెలుసుకునేదానికి, మనం ఎక్స్పోజ్ చేసేదానికి మనం ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తాం అనమాట. ఎక్స్పెరిమెంట్ కాదు, తెలుసుకునేదానికి. ఏం ఛాలెంజెస్ చేసినాం, ఎందుకు తెలియాలి, ఒక రోజు అనుకుని 3 days ఎందుకు పట్టింది అనేది ఈ వీడియోలో ఉంటుంది. లైఫ్ లో అండ్ ఈ ప్రొఫెషన్ లో ఉన్న రోజులు ఈ 3 days గుర్తుండదు. కానీ ఈ 3 days జరగడం చాలా మంచిదైంది. ఈ రోజు స్క్రీన్ రెడీ అయిపోయింది, కానీ ఈ రోజుకి మేము ప్రింట్ వేసేసాము. ప్రింట్ అయ్యింది కానీ ప్రింట్ క్వాలిటీ కరెక్ట్ గానే వచ్చింది. ప్రింట్ ఎలా వేయాలనేది అంటే మనం కొన్ని దగ్గర డిజైన్ మిస్ అయిపోయింది అనమాట. ఈ సైడ్ కూడా చూసినట్టయితే మీకు గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ షేడ్ లైన్ వచ్చేసింది. అవి ఎట్లా అవాయిడ్ చేయాలా అవన్నీ నేర్చుకున్నారు. కానీ ఈ మాత్రం అచీవ్ చేయడం మాకు పెద్ద గోల్ అనమాట. చాలా ఫాస్ట్గా అయితే నేర్చుకునేసాం అనమాట. వీడియో చూడండి, నచ్చుతుంది. నచ్చితే మటుకు లైక్ చేయండి, చూసుకోవాలి. లైక్ చేయడం లేదు మన సబ్స్క్రైబ్. నేను మన సబ్స్క్రైబర్ బెదిరిస్తా ఉంటే నువ్వు ప్రేమిస్తున్నాడు. ఇది ప్రేమ కావాలంటే లైక్ చేయండి, బెదిరించాలంటే సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియోలో అయితే చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇన్ఫర్మేటివ్గా కంపల్సరీగా చూడండి. అది మరి ఇంకా వీడియోలోకి అయితే డైవింగ్ అయిపోతుంది. డైవింగ్ అంటే ఈరోజు వీడియోలో అయితే స్క్రీన్ ప్రింటింగ్ అయితే చేయబోతున్నాను. ముందుగా అయితే మనం ఒక 2-3 స్క్రీన్లు రెడీ చేసుకొని, స్క్రీన్లన్నీ రెడీ అయిపోయిన తర్వాత మన స్క్రీన్ ప్రింటింగ్ ఈ మిషన్ మీద పెట్టి టీషర్ట్ మీద అయితే వస్తాం. మనం శాంపిల్ పీస్ అయితే రెడీ చేయబోతున్నాము. శాంపిల్ పీస్ ఎట్లా ఉంటుంది, స్టెన్సిల్ స్క్రీన్ అంటారు, వుడెన్ స్టెన్సిల్ మీద స్క్రీన్ మీద మనం స్క్రీన్ అయితే రెడీ చేయబోతున్నాం. గోర్లు అయితే పోయింది కాబట్టి ఎర్రగా అయిపోయింది. ఏజీ స్క్రీన్ మంచిగా రెడీ అయింది, గట్టిగా వేసాం స్క్రీన్. ప్రాసెస్ స్టార్ట్ చేసాడు మనోడు. ఆరబెట్టాలా, ఇది ప్రాసెస్లో లేదు, త్వరగా ఆరాలనేది. ఫైనల్గా మధ్యాహ్నం నుంచి చేస్తా అంటే ఇప్పటికి వుడ్ ఫ్రేములకి మిషన్ అంటించడం అయితే అయిపోయింది. చాలా కష్టపడి స్ట్రెచ్ చేసి ఏంటంటే వాడి ఏళ్ళు పోయినాయి, నాకు వానికి అన్ని ఏళ్ళు పోయినాయి. ఫైనల్గా 4 అయితే రెడీ చేసినాం. ఇంకా వీటికి ఎమల్షన్ పూసి ఎమల్షన్ అయితే కోటింగ్ అయితే చేసినాము. ఎక్కువ లైట్ ఉండకూడదు, పోయి ఇంకా దాంట్లో డ్రై చేద్దాం. డే 2 ఈరోజు నేసిన స్క్రీన్లు బాగా ఆరేయలేదు. ఒకసారి ఇప్పుడు చూద్దాము. డబ్బా అయితే ఎత్తుకొస్తున్నాడు మనోడు. ఏదో ఎట్లా ఆరిపోయింది, ఇది అతకపోయిందండి కొంప తీసి. బాగా డ్రై అయితే అయింది. ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలంటే డ్రైయింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలి. డ్రైయింగ్ ప్రాసెస్ కాదు, యూవీ లైట్కి డిజైన్ పేపర్ పైన పెట్టి
ఎక్స్పోజ్ చేసామంటే యూవీ లైట్కి మనకి దీని మీద అయితే డిజైన్ పడుతుంది. అదే డిజైన్ మనం టీషర్ట్ మీద పెట్టి ప్రింట్ చేస్తాం అనమాట. ఎమల్షన్ నేను వేసిన స్క్రీన్ మీద పెట్టి ఒకసారి యూవీ లైట్ మీద ఎన్ని నిమిషాలు, 1 నిమిషంకి ఒకసారి, ఇంకొక నిమిషం, లేకపోతే 30 సెకండ్స్కి ఒకసారి టైం మనోడైతే స్టార్ట్ చేసే టైము చూద్దాం. రైట్ వెళ్దాం. ఇప్పుడు దీన్ని వాటర్ వాష్ చేయాలా, ద మూమెంట్ ఆఫ్ ద ట్రూత్. ఈ మాదిరి అయితే వచ్చింది మొత్తం పోయింది. ఏమి రాలా, ఒకటి కూడా రాలా, పోయింది. తక్కువ టైం ఎక్స్పోజ్ చేసాము, లేకపోతే ఇంకేం జరిగిందో తెలియదు కానీ మొత్తానికి అయితే పోయింది. స్క్రీన్ అయితే నీట్గా కడిగేసాను. మళ్ళీ ఇంకొక స్క్రీన్ అయితే ఉంది మన కాడ, అయితే ఉంది. ఇంకా మనకు మిగిలి ఉండేది అదొక స్క్రీన్ అనమాట. తప్పు జరగకుండా ఇంకొకసారి ట్రై చేద్దాం. మళ్ళీ కూడా ట్రై చేసాము, అయినా కూడా రాలేదు. ఎక్కడ తప్పు జరిగిందంటే ఎమల్షన్లో సెన్సిటైజర్ లిక్విడ్ అయితే కలపాలా. అట్లా కలిపినప్పుడు మనకి ఏంటంటే యూవీ లైట్కి అనేది ఎక్స్పోజ్ అవుద్ది అనమాట. అలా ఎక్స్పోజ్ అవ్వాలంటే ఈ రెండు మిక్స్ చేసి మనం అప్లై చేయాలి. అలా ఎక్స్పోజ్ చేసినప్పుడు లైట్ వేసుకొని చేయకూడదు. లైట్ వేసుకొని చేస్తే ఏమవుతుందంటే లైట్కి రియాక్ట్ అయిపోయి మనకి ఫ్రేమ్ అనేది గీట పడిపోతుంది. ఇటువంటి లైట్కి ఎక్స్పోజ్ కాకుండా మిక్స్ చేసుకొని ఫ్రేమ్కి అయితే అప్లై చేసుకొని ఒక ఓవర్ నైట్ అయితే వెయిట్ చేద్దాం. ఈ రోజు అయితే డే 3. నిన్న మనం ఏదైతే అప్లై చేసామో ఎమల్షన్ ప్లస్ సెన్సిటైజర్ లిక్విడ్ రెండు కలిపి స్క్రీన్ కి ఏదైతే అప్లై చేసామో అవి బాగా డ్రై అయిపోయినాయి అనమాట. డ్రై అయిపోయి మేము స్క్రీన్ కి డిజైన్ పెట్టినప్పుడు అది యూవీ లైట్ కి బాగా ఎక్స్పోజ్ అయ్యి డిజైన్ అయితే బయటికి కనపడుతుంది. ఎప్పుడైతే వాటర్ వాష్ చేస్తున్నామో అప్పుడు డిజైన్ అనేది వాటర్ వాష్కి వెళ్ళట్లేదు అనమాట. సో మళ్ళీ అర్థమైంది ఏంటంటే హెయిర్ డ్రైయర్తో చేసి వెంటనే మనం అంతసేపు ఓవర్ నైట్లు కానీ అవర్స్ డ్రై చేయకూడదు అనమాట. 10 minutes హెయిర్ డ్రైయర్తో మనం బాగా డ్రై చేసేసి డ్రై అయిపోయిన వెంటనే యూవీ లైట్కి ఎక్స్పోజ్ చేసిన తర్వాత మళ్ళీ వాటర్ వాష్ చేసాము. డిజైన్ అయితే ఇట్లా వచ్చింది. ఈసారి పర్ఫెక్ట్ గా వచ్చింది డిజైన్ అయితే. పేర్లు కూడా డీటెయిలింగ్ వచ్చాయి, కానీ ఇక్కడ చూస్తే మనకి పేర్లు అంతా ఎగిరిపోయినాయి. చూసినట్టయితే ఈ ఎక్కువసేపు బర్న్ అయితే నీట్గా పేర్లు అనేటివి బాగా వచ్చాయి అనమాట. ఎక్కువసేపు కడగకూడదంటే మేము ఎక్కువసేపు కడిగాము, అందుకే టెస్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు అయితే వేసి ఒక 10 minutes అయితే పెడదాము. పెట్టి స్క్రీన్ మీద ఎట్లా బర్న్ అవుతుందో చూద్దాం. టైం అయితే తెలుసుకున్నాం, ఒక 8 to 12 minutes దాకా పెట్టాలన్నమాట. లాస్ట్కి ఇట్లా జరిగిందనమాట. ఇప్పుడు దీన్ని టీషర్ట్ మీద పెట్టాను. ఇంకేముంది, ఇంక స్క్వీజ్ చేసేది కదా. మనోడైతే ప్యారెట్ స్ప్రే వేస్తున్నాడు, వేసి ఇంకా షర్ట్ బుద్దుడే షర్ట్ పెట్టి ఇంకా పెయింట్ వేసిడే. ఇంకా లాస్ట్కి ఎట్ ఫైనల్ అంటే 3 రోజుల తర్వాత మేము స్క్రీన్ అయితే తెలుసుకున్నాం ఎట్లా రెడీ చేయాలనేది. మనకి స్క్రీన్ అయితే వచ్చింది. ఇంకా ఆ స్క్రీన్ మనకి స్క్రీన్ ప్రింటింగ్ మిషన్ కి పెట్టేసి స్క్వీజ్ చేసాము. డిజైన్ అయితే ఎట్లా వచ్చింది. మేము అయితే ఒక 80 to 90% దాకా అచీవ్ చేసాము. కానీ ఇంకా నేర్చుకోవాలి, డిజైన్ క్లియర్ గా రాలేదు. అది బర్న్ అవ్వాలంటే ఎమల్షన్ కోటింగ్ అనేది సరిగ్గా వేయాలన్నమాట. అలా వేసిన తర్వాత మళ్ళీ బర్న్ చేస్తే డిజైన్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. నెక్స్ట్ వీడియోలో అయితే డ్యూరబిలిటీ టెస్ట్ చేద్దాం. మనం వేసిన డిజైన్ స్క్రాచ్ రెసిస్టెంట్గా లేకపోతే మొత్తం స్ట్రెచ్ రెసిస్టెన్స్ అన్నీ ఏదైతే ఉంటాయో డిజైన్ చెరిగిపోకుండా ఉండేటట్టుగా మనం అట్లా అచీవ్ చేద్దాం. మ్యాక్సిమమ్ ఈ ఇంక్స్ అయితే మాకు పర్ఫెక్ట్గా సరిపోయినాయి. చూడాలా నెక్స్ట్ డ్యూరబిలిటీ టెస్ట్లో పాస్ అవుతుందా లేదా అని. సో అంతే గైస్, ఈ వీడియోకి అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.